గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి ప్రజలు ఇబ్బంది పడుతున్న సందర్భం. ముఖ్యంగా అమరావతి పట్టణంలో దాదాపు అన్ని వీధులు కూడా నీళ్లతో నిండిపోయి ఉన్నాయి. అయినా కూడా ప్రజలు ఇబ్బందులు పడకుండా మా పార్టీ నాయకులు అధికారులతో కలిసి వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆహార వసతిలో కానీ అకామిడేషన్ విషయంలో కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా కూడా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రాత్రి దాదాపు తెల్లవారుజాము 4 గంటల వరకు కూడా మా నాయకులు అందరూ, మా కార్యకర్తలు, మా కేడర్ మొత్తం కూడా ప్రజల్లో ఉండి ఎవరికి ఇబ్బంది లేకుండా చేయటం జరిగింది. రాత్రి వైకుంఠపురం గ్రామం జలదిగ్బంధంలో ఉందన్న వార్త వినగానే నేను వెంటనే ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని తీసుకుని దాదాపు 12 గంటల సమయంలో, రాత్రి 12 గంటల సమయంలో వైకుంఠపురం చేరుకొని తెల్లవారుజామున 3 గంటల దాకా అక్కడే స్పెండ్ చేసి ఎటువంటి ఇబ్బందులు రాకుండా అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని అప్రమత్తం చేయడం జరిగింది. అక్కడే వైకుంఠపురమే కాదు, పెదకూరపాడు నియోజకవర్గంలో ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదని అధికార యంత్రాంగాన్ని, మా కేడర్ని కూడా సమాయత్తం చేసి ఎవరికి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది. అట్లనే ఇప్పుడు మనం అమరావతి గుడి వద్ద బ్రాహ్మణ వీధిలో ఉన్నాం. వీళ్ళు కూడా ఏటి ఒడ్డునే ఉంటున్నారు కాబట్టి వీళ్ళకి కూడా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. దాదాపు వర్షం ఆగింది కాబట్టి సాయంత్రానికల్లా ఈ వర్షం నీరు తగ్గిద్దని, ఉధృతి తగ్గిద్దని భావిస్తున్నాను. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న దాదాపు విజయవాడలో తెల్లవారుజామున 4 గంటల వరకు కూడా ప్రజల మధ్య ఉండి మాకు కూడా పిలిపియడం జరిగింది. మీరు ఎప్పుడు ప్రజల మధ్య ఉండి ఇబ్బందులు రాకుండా చూడండి అని చెప్పడం జరిగింది. వారి స్ఫూర్తితో, వాళ్ళ పిలుపుతో నేను ఇప్పుడు నియోజకవర్గంలోని పలు గ్రామాలు తిరగడం జరుగుతుంది. ఇప్పుడే వస్తూ నరుకులపాడులో వాగు వచ్చింది. అక్కడ కూడా ఇబ్బందులన్నీ సరిచేసి ఇక్కడ అమరావతి రావడం జరిగింది. ఇక్కడి నుంచి మళ్ళీ ఎండ్రాయి, చేవపాడు తదితర గ్రామాలు కూడా ఇప్పుడు వెళ్ళి వారికి ఇబ్బందులన్నీ సరిచేసే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మేము అందరూ తెలియజేస్తున్నాను.